బహనో, దునియా కో సలాం, దుష్మన్ కో సవాల్. రేయ్, నేను మంచింగిలో నంచుకు తినే కంజు పిట్ట అంత లేవు, నాతో సవాలేంది బే? రేయ్, ఈ పిట్ట గట్టిగా పట్టుపట్టి కొడితే రెట్టలా రాలిపోతావు రోయ్. రేయ్! मारो मारो काली। ఎనుబోతుల్ని తినే రాబందు కూడా పక్షి జాతేరా పుస్కే. నీలాంటి వాళ్ళ మెడపట్టి నీ చేతుల్ని వెలిపెట్టి నీ కండల్ని నలిపెట్టి నిన్ను భూమి మీద పడగొట్టి నీ గుండెల మీద దూకినప్పుడు కదరా నేను పిట్టొప్పిడిగా తెలిసేది. ఛాలెంజ్ నాకెదురొచ్చిన వాడు కాలే. ఏంటన్నయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? మన ఇంటి పైకప్పు ఏ రేకులు తేద్దామా అని. ఇలాంటి సిచ్యువేషన్ లో డిమాండ్ తగ్గట్టు మాట్లాడాలి. నీ కంగారు ఎక్కువను, కామన్ సెన్స్ తక్కువను. ఇలా ఎంతకాలం బావ దగ్గర బానిసలా బతకాలి? బాబా రోజు రోజుకి ఇదిగిపోతున్నాడు, మనం దిగజారిపోతున్నాం. అవునన్నయ్య, బావ పేరు చెప్పుకుని మనం చేసే అప్పులు కూడా కరోనా వైరస్ లా పెరిగిపోతున్నాయి. వాళ్ళు ఎక్కడొచ్చి నిజం చెప్తారని భయంగా కూడా ఉంది. వాళ్ళే కనుక వచ్చి నిజాలు చెబితే మన బతుకులు అయినా నాకెందుకులే. అన్నయ్య, ఈ ఆస్తి మొత్తం కొడుకు పేరు మీద ఉందంటాడు బావ. ఇంతకీ ఆడు బతికాడో చచ్చాడో ఎవ్వరికీ తెలియదు. నాకు తెలిసి మన బతుకులు ఇదే వద్దంది. అన్నయ్య, మా అందరిలోకంతా పెద్దవాడివి, పైగా మాకంటే దుర్మార్గుడివి. ఈ 500 కోట్లతో పాటు బావ ఆస్తి మొత్తం మన పేరు మీద వచ్చేటట్టు నువ్వు ప్లాన్ చేయి. ఒక మంచి ఐడియా. ఎప్పుడో తప్పిపోయిన బావ కొడుకు ప్లేస్ లోకి ఒకడిని సెటప్ చేద్దాం. వాడి ద్వారా ఈ ఆస్తిని కొట్టేద్దాం. ఐడియా బాగానే ఉంది, చాలా సినిమాల్లో వర్కౌట్ అయింది. అయినా మన మాటినే కూడా ఒకటి దొరకాలి కదా. దొరకదాడు, అందుకో కూడా ఉన్నాడు. వాడు ఎలాంటి వాటికైనా నకిలీ మనుషుల్ని సప్లై చేస్తాడు. ఓహో, వాడిని కలిసి మనకి కావాల్సిన వాడిని ఒక ప్లాన్ ప్రకారం ఆ ఇంట్లోకి ఎంటర్ చేద్దాం. అయినా ఇవన్నీ అదండే. ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ యాజమాన్యం యాజమాన్యం ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ యాజమాన్యం యాజమాన్యం న్యూసెన్స్ కాదు మేడం, మా ఆకలి కేకలు. చూడండి మాలిని దేవి గారు, మీరు చేసే అన్యాయాన్ని ఎదిరించడానికి దేవుడు ఏదో రూపంలో వస్తాడు. వాడొచ్చాడంటే మీ పని కథం. అచ్చా, అంత మగాడా వాడు? రమ్మను.
వాణ్ణి కూడా ఖతం చేస్తాం. బాబు ఏం జరుగుతుంది? మూసుకొని చూడు. ఏమంటాడు? మూసుకుని చూడు. ఏమన్నాడు? మూసుకుని చూడవయ్యా. అన్నా ఎక్కడున్నావన్నా? మా కోసం ఒక్కసారి రా అన్నా, రా. వచ్చాడు మగాడు. గెటప్పులు మారుస్తూ రౌడీలా తిరిగే ఈ బజార్ రౌడీయా? మేరే కో దమ్కే దేతే హే, చల్ బే. మాలిని దేవి అండర్ ఎస్టిమేట్ చేశావు. అడ్రస్ లేకుండా పోతావు. వీడు ఎక్కడ ఉంటాడో, ఏం చేస్తాడో, పేరేంటి, అన్ని డీటెయిల్స్ తెలుసుకో. సరే నాకు కావాలి. కనుకొస్తాను. వెళ్ళు. ఓకే. అన్నయ్య భలే సెలక్షన్. చూడు మాలిని దేవి, రాజధాని మారిందని ఫ్యాక్టరీ మూసేస్తే వీళ్ళ బ్రతుకులేమైపోతాయో ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి అలగా జనాల కోసం ఆలోచిస్తా కూర్చుంటే మాలాంటి వాళ్ళం వ్యాపారాలు చేయలేం. మాలిని దేవి, ఎక్కడో రాజస్థాన్ నుంచి రాజధాని వస్తుందనిక్కడికొచ్చి ఫ్యాక్టరీ పెట్టి లక్షలతో వచ్చిన నిన్ను కేవలం కూలి డబ్బుల కోసం కోట్లకు అధిపతుల్ని చేసిన వీళ్ళకు అన్యాయం చేస్తే ఊరుకోను. మాలిని దేవి, అరే చూప్, నాకే దమ్కి ఇస్తావా? బాంబేలో నాకు బడా బ్యాక్గ్రౌండ్ ఉంది మాలూం. మాలిని దేవి, నీకు బాంబేలో బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, బట్ నాకు బాంబేనే బ్యాక్గ్రౌండ్. బెడ్ కాఫీ అమితాబ్తో తాగుతా, బ్రేక్ఫాస్ట్ అభిషేక్తో చేస్తా, లంచ్ అజయ్ దేవ్గన్తో చేస్తా, డిన్నర్ సల్మాన్ ఖాన్తో చేస్తా. నువ్వు తెచ్చుకున్న ఈ లవ్ ఫుడ్ గాల్తో ఫుట్బాల్ ఆడగలను మాలిని దేవి. ఎనీ డౌట్? మాలిని దేవి, రాజధాని ఎక్కడుండాలో వాళ్ళు నిర్ణయిస్తారు. ఈ ఫ్యాక్టరీ ఇక్కడే ఉండాలి, అది తెరిచే ఉండాలి. కాదు కూడదని వాళ్ళ జీవితాలతో మూడు ముక్కలాడితే ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళలేవు మాలిని దేవి. క్యా దేఖ్ రే, మారో సాలేకో. మాఫ్ కరో కాళీ సాబ్, తప్పైపోయింది. రేపటి నుంచి ఫ్యాక్టరీ ఓపెన్ చేయిస్తాను. శభాష్ మాలిని దేవి, శభాష్. 10 కాలాల పాటు చల్లగా ఉండు. నిన్ను నమ్ముకున్న వాళ్ళకి అండగా ఉండు.